మునక్కాడ స్వీట్ కార్న్ కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి ములక్కాడలు, ఇంకా మనకి స్వీట్ కార్న్ చక్కగా ఒలుచుకొని తెచ్చుకున్నాము. అండ్ కొబ్బరి తెచ్చావు, అలాగే పచ్చిమిర్చి అండ్ మిగతా అన్ని కూడా మనకి పోపు కావాల్సిన సామాన్లు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ఇంకోటి కూడా తెచ్చేది, ఇది కొబ్బరి పాలా? అవి కొబ్బరి పాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఏం వేసుకుందాం? ముందుగా కొంచెం నూనె వేసేసుకుందాం. సో పల్లవి, మెయిన్ మన థీమ్ వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఈ మధ్య కాలంలో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. చాలా బాధతో కూడిన ప్రాబ్లం ఇది. సో ఇది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది మనకి? సో ఫస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఎక్కువగా ఇది సిమ్టమ్స్ తెలీదు, బట్ మోస్ట్లీ చాలా మందికి ఎక్కువగా చలికాలంలో తెలుస్తుంది. ఓకే, అండ్ ఆల్రెడీ ఆర్ఏ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చలికాలంలో పెయిన్స్ చాలా ఎక్కువగా అవుతాయి అనమాట. బికాస్ ఆఫ్ ఆ టెంపరేచర్కి ఎక్కువగా ఫ్రీజ్ అయిపోవడం, అండ్ అలాగే వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఎక్కువగా బాడీ మూమెంట్స్ అనేది ఉండదు. అంటే చాలా నొప్పులుగా ఉంటుంది ఏది చేసిన, ఈవెన్ దో నడవడానికైనా ఏదైనా పట్టుకోవడానికైనా, మెయిన్గా పట్టుకోవడానికి ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో వన్స్ వాళ్ళు మూమెంట్ స్టార్ట్ చేస్తున్న కొద్దీ అది మెల్లిగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. నార్మల్ ఆర్థరైటిస్ ఏంటంటే వాళ్ళకి పెయిన్ అనేది అలా ఉంటానే ఉంటుంది, రెగ్యులర్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఏంటంటే మూమెంట్ చేసే కొద్దీ ఆ పెయిన్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఇది ఏంటి అంటే ఇది మనకు దీర్ఘకాలిక సమస్య. సో దీనికి మెడికేషన్స్ కూడా చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు, బట్ మోస్ట్లీ డాక్టర్స్ కూడా ఈ కాలంలో చెప్పేది ఏంటి అంటే ఎక్కువగా మనము పెయిన్కి సంబంధించిన మెడికేషన్స్ యూస్ చేసినా ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ కిడ్నీ అని చెప్పేసి ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయమని చెప్తారు. సో ఆ పెయిన్ని కంప్లీట్గా ఆర్ఏని తగ్గించకపోయినా ఆ పెయిన్ని మాత్రం మనము కొంచెం తక్కువ చేయొచ్చు. సో దానికి ఇలాంటి రెసిపీస్ అనేది మనం యూస్ చేస్తూ ఉండొచ్చు అనమాట, మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ రెసిపీస్. సో ఇప్పుడు మనం యూస్ చేసిన కొబ్బరి పాలు కానీ, మునక్కాడలు కానీ, స్వీట్ కార్న్ కానీ, ఇవన్నిట్లో కూడా మనకు ఆ వాపులు తగ్గించే ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే పెయిన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. షూర్. సో ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయింది. ఫస్ట్ టైం వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు కూడా, కొబ్బరి పాలు వేసుకుంటున్నాం మనం, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. నెక్స్ట్ మునక్కాడలు కూడా, పచ్చిమిర్చి, సో ఇక్కడ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసాం కాబట్టి మళ్ళీ కారం సపరేట్గా యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ ఎక్కువగా స్పైస్ కావాలనుకున్న వాళ్ళు కారం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ పసుపు అండ్ అలాగే లైట్గా ఉప్పు యాడ్ చేస్తున్నాం. సో పసుపు, అండ్ అలాగే ఉప్పు. ఫైనల్లీ స్వీట్ కార్న్ కూడా వేసేసి చక్కగా కలుపుకొని వాటర్ వేసేసుకుందాం.
సరిపోతాయా? యా. మూత పెట్టినా? యా, మూత పెట్టేసి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? యా, ఇంకా మనం ఫైనల్లీ కొబ్బరి పాలు కూడా వేసేద్దాం. ఓకే, కొబ్బరి పాలు ఇప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలా? ఎస్. ఒక 1 minute మగ్గించాలా అక్కర్లేదా? యా, ఒక 1 to 2 minutes దాన్ని మనం చక్కగా బాయిల్ చేసేసుకుందాం. ఓకే, లిడ్ క్లోజ్ చేయాలా లేకపోతే ఓపెన్ ఎయిర్? యా, ఓపెన్ ఉన్నా పర్వాలేదు. ఓకే. అండ్ మీరు చెప్తున్నట్టు మనకి దీనికి ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ అనేది యూస్ఫుల్ అని చెప్పారు. సో అది అంటే ఎలా చేయాలి? సో ఎక్సర్సైజ్ అంటే హెవీగా ఏదో జిమ్కి వెళ్ళి చేసేయడమో లేదంటే ఏదో పరిగెత్తాలని కాదు, జస్ట్ బాడీ మొబిలిటీ కోసం జస్ట్ మూమెంట్స్ చేసినా సరిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా లోవర్ సైడ్లో ఉంటాయి కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు సేమ్ ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ కాకుండా కొంచెం ప్రోటీన్, కాల్షియం, అంటే ముఖ్యంగా బేసిక్గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలి. సో ఎంత ఎక్సర్సైజ్ చేయాలన్నా సరే మనకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఫుడ్ వచ్చేసి మనము ఫస్ట్ లైన్లో చూసుకోవాలి. చాలా మందికి ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఇంటికి వచ్చి కూడా చేయించుకుంటూ ఉంటారు. సో డస్ ఇట్ హెల్ప్ ఎ లాట్? యా, ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏది చేయాలన్నా సరే వాళ్ళకి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఈవెన్ ఒక మెడిసిన్ వేసుకున్నా అది బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే బాడీ అనేది ప్రాపర్ స్టేజ్లో ఉంటేనే. అవును, అంటే ఐదర్ లైక్ వైటమిన్స్కే కానీ మినరల్స్కే కానీ దానికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ, లైక్ ఎగ్జాంపుల్ మనము ఐరన్కి సంబంధించి తీసుకుంటే వైటమిన్ సి ఉంటే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానికి మనం ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఐరన్ టాబ్లెట్ తీసుకోమని చెప్తా ఉంటాం. సో అలా అబ్జార్ప్షన్లో కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ లైన్లో ఎప్పుడైనా సరే డైట్ని చూసుకోవాలి. డైట్ అనేది ప్రాపర్గా స్కెడ్యూల్ చేసుకున్న తర్వాత దెన్ విల్ గో టు ద ఎక్సర్సైజెస్, మెడికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. షూర్. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పల్లవి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు, స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మునక్కాడ స్వీట్ కార్న్ కర్రీ రెడీ. ఓకే, ములక్కాడ స్వీట్ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మునక్కాడ స్వీట్ కార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, ములక్కాడలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మొక్కజొన్న గింజలు, కొబ్బరి పాలు. మునక్కాడ స్వీట్ కార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ములక్కాడలు, పచ్చిమిర్చి, పసుపు, సరిపడా ఉప్పు, మొక్కజొన్న గింజలు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా కొబ్బరి పాలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునక్కాడ స్వీట్ కార్న్ కర్రీ రెడీ.